హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో డబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్ని అయితే అటాచ్ చేసి పెట్టాను. ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి పైపింగ్ కోసం కూడా క్లాత్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పైపింగ్ కోసం మనం సింగిల్ పాదం అయితే యూజ్ చేయాలి, డబుల్ పాదం యూజ్ చేయకూడదు. రైట్ సైడ్ సింగిల్ పాదం అయినా లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదం అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ షోల్డర్ అనేది తీసుకొని అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకొకటి, ఈ డబుల్ పైపింగ్ చేసేటప్పుడు మనం నెక్ అనేది ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే తర్వాత ఇలా నీట్గా సమానంగా అనేది రౌండ్ చుట్టూ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ మొత్తం కూడా ఒకే లైన్లో సమానంగా అనేది ఈ పైపింగ్ క్లాత్ని మనం అటాచ్ చేయాలి. అప్పుడే నీట్గా వస్తుంది అనమాట. ఇలా ముందుగా ఒక కలర్ని అనేది నెక్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొక కలర్ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ అయితే అటాచ్ చేశాను. తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను నేను. దాన్ని కూడా దానిపైన పెట్టుకొని దాని పక్కనే సమానంగా అనేది పెట్టుకొని యాస్టీజ్గా బ్లౌజ్ నెక్కి మనం అటాచ్ చేసుకోవాలి. సెకండ్ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేటప్పుడు సమానంగా అనేది కుట్టాలి. ఒకే లైన్లో రావాలన్నమాట కుట్టు అనేది. లేదు అంటే కనుక మనకి డబుల్ పైపింగ్ నీట్గా రాదు. సో కాబట్టి నీట్గా చూసుకుంటూ కుట్టండి. ఒకసారి కనుక మీరు కాన్సన్ట్రేట్గా చూసారు అంటే డబుల్ పైపింగ్ చేయటం ఇంత ఈజీనా అనుకుంటారనమాట. ఇంకా సెకండ్ పైపింగ్ క్లాత్ని కూడా మనం ఇలా సమానంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత బ్లౌజ్ నెక్ అనేది అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది అనమాట. ఇంకోటి, మనం రౌండ్ నెక్కి పైపింగ్ని యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ పీసులతోటి మనం పైపింగ్ క్లాత్ని అనేది రెడీ చేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇంకా తర్వాత నెక్కి అయితే కట్స్ పెట్టేసుకుందాము. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. తర్వాత ఇప్పుడు కట్స్ అయితే పెడుతున్నాను. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువ కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇంక ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మన పైపింగ్ ఖర్చు ఉంది కదా, దాన్ని లోపలికి మడిచేసి డబల్ పాదంతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి అంచు మీద. ఇదిగోండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి మడిచేసి రౌండ్ అంతా కుట్టాలి. ఇంకంతే సింపుల్, మన డబల్ పైపింగ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకంతేనండి, డబల్ పైపింగ్ చేయటం అయితే చాలా ఈజీ. వీడియోని కాన్సన్ట్రేట్గా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి.